సిద్ధప్ప, ఇక్కడ కొందరి కళ్ళల్లో రేపటి మీద ఆశ కనిపిస్తుంది, కొందరి కళ్ళల్లో నా మీద కసి కనిపిస్తుంది. అనే సౌండ్ పెట్టు. రేయ్, తాడి కట్టేదానికి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చోండి. నా తల కొట్టేదానికి వచ్చిన వాళ్ళు లేచి నిలబడండి. రేయ్, కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుగుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్ళికొచ్చారు, భోంచేశానండి. భయమా? నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? భయం నా బయోడేటాలో లేదురా మోష. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందిరైనా మెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేత ఓచకోత కోస్తా నా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. ఊతో నిన్ను సంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చావు కూడా నా పర్మిషన్ కావాలరా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా పిల్ల కుంక. నా మాట బదును, నా కత్తి బదును. నీ పక్కడికి తెలుసు, నరకడం మొదలు పెడితే ఏ పాటేదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకెళ్ళారా. సిద్ధప్ప, కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తిగట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి మట్టికి ఎలివేసిపోదాం. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు పోయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చారు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రారు, రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. జాగ్రత్త.
చేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తే మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. వీరసింహారెడ్డి, నేను పుట్టింది ఈ సీమ ఉమ్మనీటితోనే. మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికి ఒక గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. రెడీ, గుర్తుపెట్టుకో, నీ సావు నా చేతుల్లోనే. సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాకేస్తారు.